తాను అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఎవరిని లెక్క చేయడు. అందుకే భగవంతుడు కొన్ని లోటుపాట్లు పెడతాడు. జీవితం ప్రవాహం వంటిది. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేరు. ప్రతి మలుపులో గెలుపోటములు ఉండొచ్చు. నేర్పుగా ముందుకు వెళ్లాల్సిందే తప్ప తిరగటం సాధ్యం కాదు. అంత కోపమైనా కరిగిపోతుంది కానీ ఆ కోపం వల్ల కోల్పోయిన వారి జ్ఞాపకాలు జీవితాంతం బాధిస్తాయి. ఇస్తున్నారు కదా అని తీసుకోవటం మొదలు పెడితే ఎలాంటి వారికైనా అలసైపోతారు. తీర్చలేని పరిస్థితి వస్తే అందరిలోనూ చులకనైపోతారు. మనిషికి మంచి మనసుండాలే కానీ నానా విధాల సంపదలు వాటంతట అవే వస్తుంటాయి. అబద్ధాలాడుతూ అవకాశాన్ని అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకు ఉండటం లేదు ఈ రోజుల్లో. ఓడినా గెలిచినా ప్రయత్నం మానొద్దు. ప్రయత్నించిన ప్రతిసారి గెలవకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు గెలుపుని పరిచయం చేసేది విజయమే. సంతోషంగా ఉండేవారి ముఖం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. మనసు నిర్మలంగా ఉన్నవారే సంతోషంగా ఉండగలరు. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. గమ్యస్థానం చేరుకునే లోపే కరిగిపోతున్న కాలం, కనుమరుగవుతున్న ఆశలు. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాగి చూస్తే తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు, అలాగే పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. మనసు మౌనం మధ్య బంధం చాలా గొప్పది. అందుకే మౌనాన్ని చదవాలంటే మనసు ఉండాలి. తీయగా మాట్లాడేవారి మాటలను నమ్మేయకండి. ఎందుకంటే వారి పెదవులపై చక్కెర ఉన్నా మనసులో విషం ఉండొచ్చు. మంచి మాటల కన్నా ముంచే వాళ్ళ మాటలే రుచిగా అనిపిస్తాయి. ఎలా అంటే కషాయం కన్నా కాఫీ రుచిగా అనిపించినట్లు. చెప్పే మాట చిన్నదే కావచ్చు, కానీ చెప్పాల్సిన వాళ్లకు చెప్పాల్సిన సమయంలో చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేనిది. ఒకే రోజులో ఏ విత్తనం ముఖ్యం కాదు. గొప్పవాటి నిర్మాణానికి సమయం పడుతుంది, సహనం అవసరం. అప్పు ఎవరినైనా అడుగు, కానీ చుట్టాల దగ్గర మాత్రం అడగవద్దు. ఎందుకంటే వారు 100 రూపాయలు ఇచ్చి 100 మందితో చెబుతారు. దెబ్బ తగిలే కొద్దీ అందమైన శిల్పంగా అవ్వటానికి నువ్వేం రాయివి కాదు. తగిలే ప్రతి దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం నేర్చుకునే మనిషివి. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులు చూడక తప్పదు. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అప్పుగా కూడా ఇవ్వలేరు. బ్రతికినంతకాలం ఎవరికీ భారం కాకుండా బ్రతికితే అదే గొప్ప. మనిషిలో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు. మీలో ఉండే భయం మీ బలాన్ని మీకు తెలియనీయకుండా చేస్తుంది. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకటం. నాకే ఎందుకిలా అవుతుందని పదే పదే బాధపడొద్దు. సామర్థ్యం ఉన్న వాళ్ళకే కాలం పరీక్ష పెడుతుంది, సోమరులకు కాదు. ధర్మ మార్గంలో ప్రయాణం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అలవాటు పడితే అనేక రకాలుగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఒక చక్కటి బంధానికి కావలసిన 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. గెలిచా అని పొంగిపోకు, ఓడిపోతా అని భవిష్యత్తులో భయపడకు. ఎందులో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అన్నీ నాకే తెలుసు అనే దృష్టిలో ఉండకు. నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టమైన దారైనా సరే ధైర్యంగా నడవాల్సిందే. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. అహం మరియు అపార్థం ఒక వ్యక్తిని ముఖ్యమైన విషయాల నుండి దూరంగా ఉంచుతాయి. అపార్థం సత్యాన్ని వినటానికి అనుమతించదు, మరియు అహం సత్యాన్ని చూడటానికి అనుమతించదు.
సమస్యను చూసి జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. బహుశా ఆ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది. నలుగురిలో గౌరవాన్ని పెంచేవి సొంతగా నిర్ణయాలు తీసుకోగలగటం, నిర్భయంగా మాట్లాడగలగటం, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, మాటకు కట్టుబడి నిలబడటం, తప్పించుకునే ధోరణి లేకపోవటం. నువ్వు మంచి జీవితం కోసం వేచి చూస్తుంటే ఉన్న జీవితం కాస్త ముగిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.